రేవంత్ పాలనలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. అప్పుల భారం ఎక్కువై ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు ఉగాది నాడే ఆత్మహత్య చేసుకున్నాడు. సరిగ్గా 2 నెలల ముందు తన కష్టాలను చెప్పుకుంటూ తనకిక ఆత్మహత్య శరణ్యమని చెప్పిన మాటలు ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాబందు రేవంత్ రెడ్డి పాలనలో రైతులు పిట్టల్లా రాలుతున్నారు. రైతు బంధు రాక, సాగునీరు లేక, ఎరువులు దొరక్క, పండిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రేవంత్ సర్కార్ రైతన్నలకు దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. చివరకు అష్టకష్టాలు పడి పండించిన పంటను కొనేవాడు లేక, సాగు భారమై అప్పులు కుప్పల్లా పేరుకుపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు తాళలేక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 2 నెలల క్రితం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సోయా పంట కొనుగోలు చేయాలంటూ అల్రైకి చెందిన రైతు తుడుం గణపతి అధికారులను కంటతడి పెడుతూ వేడుకున్నాడు. అప్పుల భారం ఎక్కువ కావడంతో గణపతి ఉగాది పండుగ రోజు పురుగుల మందు తాగి చనిపోయాడు. అయితే అప్పట్లో పంట కొనుగోలు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్న ఆయన వీడియో ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత వైరల్ గా మారింది. అయితే సారు అయితే ఈ బతుకు చూసి ఏమైనా బాధ ఉంటే చెప్పు. 14 ఎకరాల పంట కనీసం కొననంటారు. కౌలు పడుకున్నా మళ్ళీ కౌలు కాకపోతే నీకు బుక్కలు చూపించాను. ఓకే ఓకే కౌలు రైతు ఎంత 3,80,000 పెట్టుబడి మునాఫా. ఎకరానికి ఎంత ఉంటుంది? దాదాపు అది 1,00,000 పట్టు. ఎకరానికి కాదు మొత్తం అంటే పట్టుడు చేసుడు అవన్నీ 5 లక్షల దాకా అయింది. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు సార్? లేకుంటే ఇగో 1 లీటర్ పెట్రోల్ చేస్తా, దానికి పెట్టిస్తా, నేను పెట్టుకుంటా. మరి ఇట్లా ఈ కొనకపోతే మీ పరిస్థితి ఏమి మన దగ్గర చచ్చిపోతాం. గణపతికి 5.16 ఎకరాల సొంత భూమి ఉండగా మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని సోయాబీన్, పత్తి పంటలు సాగు చేశాడు. పెట్టుబడికి బ్యాంకులో 3 లక్షలు, ప్రైవేటుగా మరో 3 లక్షల అప్పు తీసుకొచ్చాడు. వానాకాలంలో సోయా, పత్తి, జొన్న పంటలు సాగు చేయగా వర్షం కారణంగా పంట నష్టపోయాడు. వచ్చిన కొద్ది పంటను ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు తరలించగా పంట నాణ్యత విషయంలో కొనుగోలు అధికారులు అభ్యంతరం తెలిపారు. దాంతో దిక్కుతోచని స్థితిలో గణపతి ఆదిలాబాద్ మార్కెట్ యార్డులోని 6 రోజుల పాటు ఉండిపోయాడు. సహనం కోల్పోయిన గణపతి తన పంటను కొనుగోలు చేయాలని, లేకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని దీనంగా అధికారులను వేడుకున్నారు. మా నాన్న అట్లా చనిపోవడం జరిగింది. ఇంతకుముందు మేము మార్కెట్కు సోయాబీన్ కూడా తీసుకెళ్ళాము. మరి అట్లా సోయాబీన్ కూడా సరిగా దిగుబడి రావలేదు. మళ్ళీ 18 ఎకరాల పొలం మేము కౌలు పడుతున్నాం. మరి ఆ కౌలు పట్టినా కూడా దిగుబడికి చక్కగా చూడలేదు. మరి దిగుబడి రానందున మరి అట్లా ఇంత కొంత వెళ్ళిన మాత్రాన మేము మార్కెట్కి తీసుకెళ్ళాము. అక్కడ కూడా కొనుగోలు కరెక్ట్ జరగలేదు. ఎట్లా అట్లా చేసి వీటిని అమ్ముకున్నాం. మరి మాదేమో గిట్టుబాటు మాకు వెళ్ళలేదు. జొన్న పంట కూడా కరెక్ట్ ఇంకా కాలేదు. మరి ఒక బోర్ మాది ఫెయిల్ అయింది. దానివల్ల కూడా కొంచెం బాధపడి మందు చనిపోయాడు. ఓవైపు భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయి దిగుబడి రాకపోవడంతో గణపతి తీవ్ర మనోవేదనకు గురయ్యాడని తోటి రైతులు చెబుతున్నారు. కనీసం చేతికొచ్చిన పంటనైనా అమ్ముకుందామంటే అధికారులు నాణ్యత పేరుతో తిప్పి పంపించారన్నారు. తనకు ఎదురైన కష్టాలను మనసులో పెట్టుకున్న గణపతి గత 2 నెలలుగా తీవ్ర మనోవేదనకు గురై ఉగాది పండుగ రోజే పురుగుల మందు తాగాడని వాపోయారు. తాను పడిన కష్టాలను గణపతి ఇటు కుటుంబ సభ్యులతోనూ అటు తోటి రైతులతోనూ చెప్పుకొని ఎంతో బాధపడేవాడని మనోవేదనకు గురయ్యారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ పంట అయినా గానీ రైతుల పట్లనే ఉండే. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి రైతుకు ప్రతిసారి ఏ విషయంలో ఉన్న కష్టాలే ఎదురవుతున్నాయి. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అన్నారు. 2 లక్షల రుణమాఫీ అంటే చట్టమని లేపుకున్నారు. అప్పుడు లేపుకున్న వాళ్ళకు లేపుకున్నట్టు రుణమాఫీ అయిపోతుంది కదా సార్. ఇట్లా పోయి తీసుకో అట్లా వస్తాయి అంటే లేక ఇట్లా పోయి తీసుకున్నారు. పాపం ఎందరో మంది ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యల కారణము రుణమాఫీ, రైతు బంధు లేకపోవడం వల్లనే రైతులకు ఇబ్బంది కలుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్లనే రైతు గణపతి ఆత్మహత్య చేసుకున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. గణపతి ఆత్మహత్యకు పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను అన్ని రకాలుగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అవసరమైన సమయంలో విత్తనాలు అందించలేక, ఎరువులు పంపిణీ చేయలేక, రైతు భరోసా ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా అన్ని రకాలుగా మోసం చేసిందని మండిపడ్డారు.
గణపతి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించి ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఏముందన్న అంటే ఇంతకుముందు సోయాబీన్ తెగుళ్ళు వచ్చి ఏదో ఒక పంట నమ్ముకుందామని మార్కెట్కి వస్తే పంట కొనడానికి కూడా నిరాకరించిండ్రు అన్న. అప్పుడున్న మనస్తాపంతో మళ్ళీ అది తీసేసి మళ్ళీ జొన్న పోసుకున్నాడు. జొన్న పోసుకుంటే జొన్న తెగుళ్ళు వచ్చినాయి, దిగుబడి వచ్చే పరిస్థితి లేక దానికి మనస్తాపం చెందన్న నిన్న ఉగాది రోజు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. రైతుల పరిస్థితి అయితే అన్న మరీ దారుణంగా ఉన్నదన్న. ఇప్పుడు నేనే చెప్తున్నా అన్న, ఇప్పుడు మా రైతు పరిస్థితి ఆయనైతే చనిపోయింది అన్న సూసైడ్ చేసుకొని. ఇప్పుడు నా పరిస్థితి నేను అమ్మిన సోయాబీన్లు కూడా రిటర్న్ వచ్చినాయి అన్న. రుణమాఫీ కూడా ఎవ్వరికి జరగలేదు. ఏదో కొద్ది బడ్జెట్ కేటాయించి ఏదో కొందరికి వేసేసినావు తూతు మంత్రంగా. మాకైతే రుణమాఫీ కాలేదన్న. ఇక్కడ ఉన్న మేమందరం రైతులమే. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనకపోవడంతో అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతులు చనిపోతుంటే రేవంత్ సర్కార్ మాత్రం పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తోంది.